నా పేరు తేజశ్రీ. మేము కొత్త కాన్సెప్ట్ ముందుకు వచ్చాము. అంటే ఉమెన్ లో ఉన్న టాలెంట్స్ ని మా ఛానల్లో ఉన్న వాళ్ళకి చూపించడానికి. ఏం చేస్తూ ఉంటారు? నాకైతే శారీ బిజినెస్ ఉందండి. శారీ బిజినెస్ చేస్తాను. అన్ని కలెక్షన్స్ ఉంటాయి, ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి. ఓకే. ఓన్లీ ఉమెన్స్ వేర్ అన్నమాట మాకు కలెక్షన్ అంతా. బిజినెస్ కాకుండా మీకు ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? నా కుకింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. మీరు ఎక్కువ ఏం కుక్ చేస్తూ ఉంటారు? నేను ఎక్కువ స్వీట్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ ఎక్కువ కుక్ చేస్తుంటాను. ఇప్పుడైతే మాత్రం పనసపొట్టు కర్రీ చేద్దామని నేను అనుకుంటున్నాను. స్పెషల్ గా పనసపట్టు అంటే దానికి ఏమైనా బెనిఫిట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. అదైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో అయితే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్ని ఎక్కువ ఉంటాయి. పోషకాలు ఎక్కువ ఉండడం వల్ల దాన్ని తినడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిదని. సో పనసపట్టు మీరు స్పెషల్ చేస్తా అంటున్నారు కాబట్టి ఈరోజు మాకు ఎలా చేయాలో చేసి చూపిస్తారా? తప్పకుండా అండి, రండి చేసి చూపిస్తాను. పనసపట్టుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తారా? ఇదండి పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, శనగ పలుకులు. ఇది ఆవ ముద్ద తయారు చేయడానికి అండి. ఉప్పు, కారం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. దీనికి కర్రీకి అయితే ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఫస్ట్ పోపులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగ. ఇది కొంచెం పులిహోర రెసిపీ లాగానే ఉంటుందండి. ఇప్పుడు పనసపొట్టు అండి. ఇది కుక్కర్ లో బాయిల్ చేసి కొంచెం సాల్ట్, పసుపు వేసి బాయిల్ చేసండి. గట్టిగా పిండేసి పొడి పొడిగా దీన్ని చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నాం. ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా మటన్ బిర్యానీ కాకుండా ఇలాంటి హెల్త్ ఫుడ్స్ చేసుకుంటే చాలా బాగుంది. చికెన్ లో, మటన్ లో ఉండాల్సిన పోషకాలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయన్నమాట. అందువల్ల వెజ్ తిన్న రోజుల్లో ఈ ఫుడ్ ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది పిల్లలకు కూడా. ఇప్పుడు ఈ డిష్ కి టేస్ట్ ఇంకా ఎక్కువ పెంచేది ఐటమ్ ఏదైనా మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందా? మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పనసపొట్టే మెయిన్ ఇంగ్రీడియంట్. కాకపోతే అంతా ప్రాసెస్ అంతా పులిహోర ప్రాసెసే. రైస్ కి బదులు పనసపొట్టు వేస్తున్నాము, కాకపోతే కర్రీ అవుతుంది. ఓకే. ఇందులో మెయిన్ ఆవ అన్నది పెట్టాలి కంపల్సరీ. పులిహోరకి ఎలాగో మనం ఆవ పొడి చేసి వేస్తాం. కొంతమంది పొడి చేసి వేస్తారు, కొంతమంది ముద్ద చేసి వేస్తారు అన్నమాట. నేనైతే ఇలాగ ముద్ద చేసి వేస్తాను. ఇందులో నువ్వులు, కొంచెం బియ్యం, కొంచెం ఆవాలు ఒక 1/2 అవర్ నానబెట్టి దీన్ని పేస్ట్ చేసి వేస్తాను. చింతపండు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు చింతపండు రసం వేస్తాను. ఇప్పుడు కొంచెంసేపు మూత పెడితే ఈ చింతపండు పులుపు అంతా పనసపొట్టు పీల్చుకుంటుందండి. పీల్చుకొని ప్రాసెస్ అంతా సిమ్ లోనే జరగాల. ఒక 5 minutes సరిపోతుంది. 5 minutes ఫ్రై అయిన తర్వాత ఈ లాస్ట్ లో అంటే కర్రీ కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయాలి. ఎందుకంటే ఇది కొంచెం వగరగా ఉంటుంది అన్నమాట. ఆ వేడి మీద వేస్తే ఏంటంటే చేదు వచ్చేస్తుంది కూర. అందువల్ల స్టవ్ ఆపేసి కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత ఇది కలుపుకోవాలి. ఓకే. ఇలా పేస్ట్ చేసుకోవాలా?
సో ఒక ఎమ్మె డిష్ అయితే రెడీ అయిపోతుంది కాసేపట్లో. నాకైతే ఎప్పుడెప్పుడు తింటానా అని చూడడానికి చాలా టేస్టీగా కనబడుతుంది. సో సమ్మర్ లో బేసిక్ గా దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే పనసపొట్టు అనేది సమ్మర్ లో ఎక్కువ దొరుకుతుంది కాబట్టి. సో ఈ డిష్ అనేది ఎక్కువ సమ్మర్ సీజన్ లోనే చేసుకుంటారు. దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎప్పుడు చికెన్ నాన్ వెజ్ ఐటమ్స్ కాకుండా టేస్ట్ అయితే చికెన్ లానే ఉంటుందంట. సో టేస్ట్ చేసి నేను కూడా ఎలా ఉందో చెప్తాను కాసేపట్లో. సో మేడం గారు కూడా చాలా కష్టపడి చాలా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనకి చేస్తున్నారు. కొద్దిగా కూల్ అయిన తర్వాత వేస్తే కస లేకుండా ఉంటది. ఆవ ముద్ద కదండి, కొద్దిగా కసగా ఉంటది. వేడి మీద వేస్తే ఏంటంటే చేదు వస్తుంది అన్నమాట. ఆ చేదు రాకుండా ఇలాగా కొద్దిగా చల్లబడిన తర్వాత కూరలో కలుపుకోవడం అండి. సో ఫైనల్ గా పనసపొట్టు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది సో ఫైనల్ గా మన డిష్ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో నేను టేస్ట్ చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. పనసపట్టు పూనా మార్కెట్ లో దొరుకుతుంది. కోనసీమ కేరళ నుంచి స్పెషల్ గా వీళ్ళు తెచ్చి ఇక్కడ సేల్ అన్నది చేస్తారు. సో ఎవరికైనా కావాలంటే పూర్ణ మార్కెట్ విశాఖపట్నంలో విజిట్ చేసి పర్చేస్ చేయండి. సో ఈరోజు ఈవెంట్ సక్సెస్ అవడానికి కారణం మన శ్రీ సాయి గీత కలెక్షన్స్, వీళ్ళు స్పాన్సర్ చేశారు. సో ఇప్పుడు నేను వేసుకున్న హాఫ్ సారీ కూడా శ్రీ సాయి గీత కలెక్షన్స్ లోనిదే. సో వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఏవి రెడ్డి కాంప్లెక్స్, షాప్ నెంబర్ 5, పెదవాల్టేర్, విశాఖపట్నం. ఒక యూనిక్ డిష్ ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ అండి. మీ టైంని కూడా మాకు స్పెండ్ చేసినందుకు హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. అండ్ మీ బిజినెస్ ఎంతో డెవలప్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.